హలో హాయ్ వెల్కమ్ టు ఆద్య మీడియా. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఇమ్మంది రామారావు గారు, సీనియర్ జర్నలిస్ట్. ఆయనతో మాట్లాడు. హలో సార్, నమస్తే. నమస్తే బాబు. ఏంటి సార్, నిన్న దుర్గల్ సల్మాన్ ఆలివ్ ఫంక్షన్ అయినప్పుడు రానా, మన నాని గారు వీళ్ళందరూ వచ్చారు. వచ్చి మీరే అసలైన పాన్ ఇండియా స్టార్ అని చెప్పేసి మన దుర్గల్ సల్మాన్ అన్నారు. చాలామంది నెటిజన్లు కానీ ఫ్యాన్స్ కానీ అందరూ ఏంటి ఇలా మాట్లాడుతున్నారు, వీళ్ళకి అసలు పాన్ ఇండియా అంటే ఏంటో తెలుసా అని చెప్పేసి చాలా అంటున్నారు, మాటలు తిడుతున్నారు నానిని కానీ రానా దగ్గుబాటుని కానీ. ఎందుకని సార్, దేని గురించి? అది పాన్ ఇండియా స్టార్ అంటే అక్కడ నా దుల్కర్ సల్మాన్కి అంటే మోస్ట్ ఆఫ్ ది లేడీస్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉందన్నమాట. ఓకే. దానివల్ల వాళ్ళు ఒకటి కామెడీగా అంటారు, తర్వాత ఒకవేళ గట్టిగా నిలదీస్తే మీకున్న ఫాలోయింగ్ ఎవరికి ఉంది. నిజంగా దుల్కర్ సల్మాన్కి చాలా మంచి ఫాలోయింగ్ ఉంది. అది ఆ దృష్టితో సరదాగానే ఉంటారనమాట. దీంట్లో మనం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. అంటే మామూలుగా ఒక విధంగా మనం చూసుకుంటే ఫస్ట్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. అవును, ప్రభాస్ గారు సార్. అవును. అంటే కావాలని అలా మాట్లాడేవాడికి ఫ్యాన్స్ అంతా హర్ట్ అయ్యారు. ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ కానీ వీళ్ళంతా కావాలని ఇలా కామెంట్ చేశారు. అవును, రానా అని కానీ. అవును. ఇక్కడ హర్ట్ అవ్వాల్సిన అవసరం లేదండి. ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ కరెక్టే. తర్వాత ఏమో ఇప్పుడు రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్ కదా, తారక్ పాన్ ఇండియా స్టారే. మొన్న పుష్పతో ఆయన కూడా పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. అసలు ఆ మాటకు వచ్చినట్టయితే కార్తికేయ 2తో ఇప్పుడు నిఖిల్ కూడా అయ్యాడు అన్నమాట. దీన్ని మనం అనుకోవడం తప్ప ఇది పెద్ద పాన్ ఇండియా స్టార్ అన్నది పెద్ద అవార్డు కాదు, రివార్డు కాదు. తర్వాత గ్లోబల్ స్టార్ అన్నారు కదా, అనకూడదు. అది అంటున్నారు, తెలియకుండా అంటున్నారు అన్నమాట. ఈ గ్లోబల్ స్టార్ అని అనకూడదు, గ్లోబల్ సినిమా అనొచ్చు. గ్లోబల్ స్టార్ అంటే చాలామంది ఉంటారు. హాలీవుడ్ స్టార్స్ని మనం మించిపోం. ఎంత మీరు లెక్క వేసుకున్నా సరే హాలీవుడ్ స్టార్ ఆ రేంజ్, ఆ రెవెన్యూ, ఇన్ అండ్ అవుట్స్ వాళ్ళని మనం మించిపోం. మనం తెలియకుండా మనం గ్లోబల్ స్టార్ అనేస్తున్నాం తప్ప పాన్ ఇండియా స్టార్ అనుకోవచ్చు, అంతే ఉంది. ఏంటి సార్, మామూలుగా దుల్కర్ సల్మాన్ని ఒక ముమ్మిటి కొడుకు మనకు తెలిసిందే. అవునవును. ఏంటి సార్ అసలు వాళ్ళ వారసత్వం కానీ అలా ఇప్పుడు అంటే మమ్ముట్టి చాలా డిసిప్లిన్ కదా. మమ్ముట్టి ఆల్మోస్ట్ మలయాళ సినిమాలో నెంబర్ 1గా ఉంటున్నాడు ఒకటి. తర్వాత మమ్ముట్టి కొంచెం రాజకీయం కూడా బాగా తెలుసు. మిగతా మోహన్ లాల్, ప్రేమ్ నజీర్ ఉన్నారన్నమాట. ఈ సందర్భంగా మీకు చెప్పేది ఏంటంటే, మలయాళంలో మనకు తెలిసిన మొట్టమొదటి మనకి ఎన్టీ రామారావు ఎలాగో మలయాళంలో ప్రేమ నజీర్ అలాగమాట. ఆ ప్రేమ నజీర్ సినిమా యాక్ట్ చేశారంటే 100 days డెఫినెట్గా. అసలు మలయాళం సినిమా అంటూ ఒకటి ఉందని బయటపడిందే ప్రేమ నజీర్ వాళ్ళమ్మ. ఆయనతో షీలా అని ఒక హీరోయిన్ ఉండేది. అంటే ప్రేమ నజీరు, షీలా కలిసి 300 సినిమాలు యాక్ట్ చేశారన్నమాట. అంత మంచి వాళ్ళు ఆర్టిస్టులు. ఆ ప్రేమ నజీర్ని మించి మోహన్ లాల్ యాక్ట్ చేశారన్నమాట. అయితే ప్రేమ నజీర్ అందగాడు. ప్రేమ నజీర్ మనకు ఒక శోభన్ బాబు అలా ఉండేవాడు. ఈయన మోహన్ లాల్ కొంచెం చప్పిడి ముక్కు ఇదంతా ఉంది వ్యవహారం. అయినప్పుడు కూడా మంచి స్టార్డమ్ ఉంది ఆయనకి, స్టార్డమ్ ఉందన్నమాట. తర్వాత ఇద్దరు సినిమా ఉందనుకో, అది ఇద్దరు సినిమాలో ఎంజి రామచంద్రన్ క్యారెక్టరు మనకి మోహన్ లాల్ వేశారన్నమాట. అని నన్ను అడిగితే ఇప్పుడు వీళ్ళని పాన్ ఇండియా స్టార్స్ అనుకుంటున్నారు, కానీ ఆ రోజుల్లోనే వాళ్ళు మంచి ప్రపంచవ్యాప్తంగా పేర్లు ఉన్నటువంటి సినిమాలు చేశారు. వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా పేర్లున్న సినిమా అన్నమాట. ఒక హీరోయిన్తో హీరో 300 సినిమాలు చేయడం చిన్న విషయమా? అది ప్రేమ నజీర్, షీలా. ఇక్కడేమో మోహన్ లాల్ అంటే కాలాపాని ఇవన్నీ సినిమాలు చేశారంటే, అంటే ఈవెన్ అమితాబ్ బచ్చన్ కంటే మంచి పవర్ఫుల్ క్యారెక్టర్స్ యాక్ట్ చేసిన వ్యక్తి అంటే మనం మోహన్ లాల్. దాని తర్వాత ఇప్పుడు ఈయన పేరు మమ్ముట్టి అన్నమాట. మమ్ముట్టి కొంచెం అందగాడు. తర్వాత మంచి బాగా మార్కెట్ని తను క్యాప్చర్ చేశాడు. అయితే ముమ్ముటి కంటే అందగాడు దుల్కర్ సల్మాన్ అన్నమాట. చాలా అందగాడు. అయితే ఆయన తగిన సినిమాలు రావటం లేదు, ఆయన తగిన కథలు రావటం లేదన్నమాట. ఏదో మనకి ఈ మధ్య అంటే నేను చూసిన సినిమాల్లో మహానటి సినిమా మాత్రం ఆ జమినీ గణేషన్ పాత్రకి చాలా అతికినట్టు సరిపోయాడు అన్నమాట. జమినీ గణేషన్ని తమిళ్లో మక్కల్ మన్నన్ అనేవారు అన్నమాట. అంటే ఏమిటి, ప్రజల ప్రేమికుడు అని ఉండేదన్నమాట ఆయన పేరు. అలాగే
ఆ మక్కలు మన్నందుకు ఈ దుల్కర్ సల్మాన్ మాత్రం చాలా అందంగా కనిపించారు మహానటిలో. అండి ఇందుకే కదా సావిత్రి ప్రేమించింది అనేటువంటి మనకి భ్రమ కలుగుతుంది అన్నమాట. అంత అందంగా కనిపించాడు. అయితే తగిన కథలు రావటం లేదు, కానీ కథలు వచ్చినట్టయితే మాత్రం దుల్కర్ సల్మాన్ మనకి బోత్ తెలుగు అండ్ మలయాళంలో బాగా ఉపయోగపడతాడు. మామూలుగా ఇప్పుడు దుల్కర్ సల్మాన్ గారు కూడా మన తెలుగులో హీరోలాగా అనిపిస్తాడు తప్ప ఎక్కడి నుంచో వచ్చి ఇలా చేస్తున్నట్టు కానీ, అంటే 70 అంటే బై లాంగ్వేజ్ మూవీ కింద అవునవును తెలుగు హీరోలాగే ఉంటాడనమాట. అంటే మన తెలుగు హీరోలు అంటే అందంగా ఉంటారు కదా. కృష్ణ, శోభన్ బాబు వీళ్ళందరూ మంచి అందగాలు కదా, రామారావు, నాగేశ్వరరావు వీళ్ళందరూ అలాగే అందంగా ఉంటాడన్నమాట దుల్కర్ సల్మాన్. వీళ్ళ మీద మనకి ఫైట్స్ ఇప్పుడు హీరోలు ఏం చేస్తున్నారంటే ఫైట్స్ మీదకి డైవర్ట్ అయిపోతున్నారు. అది కాకుండా అందరూ ఫైట్సేనా? మరి ఫ్యామిలీ డ్రామా సినిమాలు చేస్తే ఎంత బాగుంటుంది. ఆ ఫ్యామిలీ డ్రామాలు కూడా చేసి మెప్పించినట్టయితే జనాలకి లాంగివిటీ ఉంటుంది, వాళ్ళకి అంటే లాంగ్ స్టాండింగ్ రన్ ఉంటుంది అన్నమాట. అది ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మన ఇండస్ట్రీకి ఎవరన్నా రావచ్చు, ఎవరన్నా చేయొచ్చు అన్ని మన వాళ్ళు బాగా ఓన్ చేసుకుంటారు. అవునవును. మన తెలుగు ఇండస్ట్రీలో ఎందుకని మన సినిమాలు అక్కడ ఓన్ చేసుకోవట్లేదు అంటారు ఇప్పుడు తమిళనాడులో? అవును, పెద్ద ఉద్యమే లేదు చేశాడు. నాకు దీంట్లో పిటి ఏంటంటే ఆయన మన నాదరు తమిళవాడు, బాలచంద్ర సినిమాలు సీరియల్స్లో వాటిలో యాక్ట్ చేశాడు. మన తెలుగుకి వస్తే నెత్తిమే పెట్టుకున్నాం, నాదర్ని మంచి ఆర్టిస్ట్ అన్నాం. మనకున్నటువంటి సూపర్ హీరోస్ పక్కన కూడా మరి చిరంజీవి గారి పక్కన వీళ్ళందరి పక్కన యాక్ట్ చేశాడు కదా. అయితే ఇక్కడ ఎంతైతే ఓన్ చేసుకొని ఎంతైతే మన సొంత మనుషుల్లా చూసుకుంటామో అక్కడికి వెళ్ళి అసలు ఆ భాషలో స్టార్స్ మన భాషలో రావాల్సిన అవసరం ఏముంది, ఇక్కడ ఉన్న స్టార్స్ అంతా ఏమైపోతారు, ఇలాగా కొన్ని కబుర్లు చెప్పాడు. నాకు చాలా బాధ అనిపించింది అన్నమాట. అయితే మన వాళ్ళకి చేత కాదా చేవలేదా, అసలు దీనికి స్పందన లేకుండా అయిపోయింది అన్నమాట. అడగాలి కదా, ఏమైనా మీకు బుద్ధి జ్ఞానం ఉందా లేదా, మీ వారందరూ మా సినిమాలు ల్యాక్ చేసినప్పుడు మేము ఆదరించలేదా మీకు? ఎవరొచ్చి ఆ రోజుల్లో పరదేశంలో శివాజీ గణేష్ ల్యాక్ చేశాడు, మనం ఆదరించలేదా? అలాగే మొన్న వడివేలు కొన్ని సినిమాలు ప్రేమికుల్లోనూ ఎవరు మన ప్రభుదేవాన్ని వడివేలుని మనం చూపించాము మన ఆర్టిస్టులుగాను. అంటే అక్కడ మీ వాళ్ళని మీ భాష నటుల్ని కానీ కొరియోగ్రాఫర్స్ని కానీ టెక్నీషియన్స్ని కానీ మీరు తీసుకోవటం లేదా, వాళ్ళకి ఫీడింగ్ ఇవ్వటం లేదా? మరి మీరు ఎందుకు మరి తెలుగుని వేరు చేసి మాట్లాడుతున్నారు అని అడిగే వాళ్ళు ఎవరు లేరు అన్నమాట. తర్వాత మన తెలుగు చాలామందినండి ఇప్పుడు టెక్నీషియన్స్ ఎంతమందిని మనం ఓన్ చేసుకున్నాం. ఎంఎస్ విశ్వనాథను, కేవి మహదేవను, ఇలాగ వి కుమారు, ఇలాగ ఎంతోమందిని పరభాష నటులు అందరినీ కూడా మనం ఓన్ చేసుకున్నాం అన్నమాట. అసలు కళకి భాషా భేదాలు ఉండకూడదు. ఆయన ఇట్లాంటి మాట్లాడినప్పుడు తగిన సమాధానం చెప్పుకోవాలన్నమాట. ఎందుకంటే లతా మంగేష్కర్ పాట ఒక ఉత్తరాది వాళ్ళకే సొంతం అనుకుంటే అన్యాయం. అది కళ కదా, అది భారతదేశానికి ప్రపంచానికి సంగీత ప్రేమికులందరికీ సొంతం. ఎలాగో కళాకారుడు ఎప్పుడు ఎక్కడ ఉన్నా అన్ని భాషలకి అన్ని ప్రాంతాలకి ప్రపంచవ్యాప్తంగా కళాకారుడిగానే రాణించాలన్నమాట. అందువలన ఇది మనం ఈ వీడియో ద్వారా చెప్పుకునేది ఏంటంటే కళాకారుడి తాలూకు స్పాన్ ఎక్కువ. కళాకారుడికి నిత్యం అన్ని భాషల్లోనూ అన్ని ప్రాంతాల్లో కూడా ఆదరణ కావాలి, ఇచ్చి తీరాలి. ఓకే సార్, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.